మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వ శుభములు సర్వ దీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 23వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము 23వ అధ్యాయము 27వ వచనము. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము ఈ మాట వినుచున్న మీ ఎల్లరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేరునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ప్రతి మాట సత్యము. అబ్రహాము గారితో అంటాడు, ఆదికాండము 13వ అధ్యాయము 16వ వచనములో, మరియు నీ సంతానమును భూమి మీద రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చునెను. దేవుడు చెప్పినటువంటి మాట, అబ్రహాము సంతానమును రేణువుల వలె చేస్తాను అని చెప్పాడు. ఈ రోజున దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్న ప్రతి వ్యక్తి అబ్రహాము యొక్క కుమారుడే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకంటే విశ్వాసమునకు ఆయన తండ్రి, విశ్వాసులకు ఆయన తండ్రి. ఈ భూలోకం మీద ఉన్న ప్రతి విశ్వాసికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. నీ సంతానమునంత విధంగా విస్తరింపచేస్తానని దేవదేవుడు తెలియజేశాడు. ఇక్కడ నిర్గమాకాండంలో అంటున్నాడు, నన్ను బట్టి నీకు జనులు భయపడినట్లు చేసేదను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, అదే దేవుడు ఆయన మనవడు అయినటువంటి యాకోబు గారితో అంటున్నాడు, ఆయనను నేను దేవుడును నీ తండ్రి దేవుడును. ఐగుప్తీనుకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను అంటున్నాడు. ప్రియ సహోదరులారా, దేవుని మాట ఎంత సత్యమైనదో చూడండి. అబ్రహాం గారితో చెప్పాడు, నీ సంతానమును రేణువుల వలె చేస్తాను అని. ఆయన మనవడు అయినటువంటి యాకోబు గారితో చేస్తున్నాడు, నిన్ను అక్కడ విస్తరింపజేస్తాను అని, నిన్ను వృద్ధి చేస్తాను అని, నువ్వు ఊహించిన దానికంటే ఘనమైనటువంటి వ్యక్తిగా నిన్ను దేవుడు తీర్చిదిద్దుతాను అని. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలం ముందు యేసయ్య నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను దేవుడు నిశ్చయముగా విస్తరింపచేస్తాడు. నిశ్చయముగా రేణువుల వలె నిన్ను తృణీకరించినటువంటి వారు ఈరోజు తృణీకరించేవారు తక్కువ. రేపటి దినమందు పొగిడేవారు రేణువులంతా మందిగా, నీకు తెలియనటువంటి వ్యక్తులు నిన్ను గణపరుస్తారు. దైవ సేవకునిగా దేవుని మాటగా తెలియజేస్తున్నాను. అయితే జరుగుతున్నటువంటి పరిస్థితుల రీత్యా ఘనపరిచే స్థితులు తప్ప అవమానపరిచే పరిస్థితులే నాకు ఎదురవుతున్నాయని కుంగిపోతున్నావేమో. దేవుడు చెప్పాడు మోషే గారితో, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచేదని, ఐగుప్తు దేశము నుండి సూచక్రియలను మహత్కార్యములను విస్తరింపజేసేదను. ప్రియ సహోదరుడా, మోషే గారిని పిలుచుటకు ముందు, మోషే గారిని పంపించుటకు ముందు దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీవు తేలిగ్గా నీకు విజయం వచ్చేస్తుందని నువ్వు ఆలోచించొద్దు. నీ జీవితంలో కొన్ని అద్భుత కార్యాలు నేను జరిగించాలి, నీ చేత కొన్ని అద్భుత కార్యాలను నేను జరిగించాలి, మహత్కార్యాలను జరిగించాలి, జనులు చూసి నా నామాన్ని మహిమపరచాలి అని మోషే గారితో సెలవిచ్చిన దేవుడే ఈ ఉదయకాలం ముందు నీతో మాట్లాడుతున్నాడు. నా జీవితం అయిపోయిందని కృంగిపోతున్నావేమో, ఇక నేను ఏమీ సాధించలేను అనుకుంటున్నావేమో. దేవుడు చేస్తాను అని చెప్పినటువంటి మాట నిశ్చయముగా చేస్తాడు. నన్ను బట్టి జనులు నీకు భయపడినట్లు చేస్తానని చెప్పిన దేవుడే ఏ మోషే గారితో దేవుడు చెప్పాడో అదే మోషే గారితో అంటున్నాడు,
హృదయాలను కఠినపరుస్తాను. నువ్వు సాధించేది జనుల దృష్టికి అర్థం కాదు. నీ మంచితనం అర్థం అవ్వదు. నువ్వు చూపిస్తున్న ప్రేమ అర్థం కాదు. నీ తీర్మానాలు అర్థం కాదు. నీ కష్టం వారికి అర్థం కాదు. నువ్వు పడుతున్న ప్రయాస వారికి అర్థం కాదు. ఎందుకు వీరు ఎప్పటికైనా మారతారా, మార్పు వస్తుందా అని భయపడవద్దు. నీ జీవితాన్ని, నిన్ను ఒక అద్భుతమైన రీతిలో మహత్కార్యముల చేత నిన్ను మహిమపరిచి, నా నామాన్ని మహిమపరుస్తూ నిన్ను ఘనపరుస్తూ బయటకు తీసుకొస్తానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు గనక, ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలం ఈ మాటలను మీతో దేవదేవుని వాక్కుగా తెలియజేస్తున్నాను. నన్ను బట్టి నీకు జనులు భయపడినట్లు చేస్తానని సెలవిచ్చిన దేవుడి మాట విను. ఆయనకు లోబడి బ్రతుకు. నీ జీవితంలో అద్భుతాలను చూసే వ్యక్తిగా, అద్భుతాలను నీ చేత చేయించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు గనుక ఆయన వైపు చూసి విశ్వాసముతో ముందుకు కొనసాగు కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనములు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడలైన వారు ఎందరూ ఈ బిడలు ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితములలో దేవా ఇట్టి ఆశ్చర్య అద్భుతములు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకొని వారిని భయంకర నిబంధనల నుంచి విడిపించి కృపచూపమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిహిత సదాకాలం తోడైండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.